తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేసి వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నరసింగాపురం గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పై టీడీపీ నేత అమ్మగుంట శ్రీను దాడి చేశాడు. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు ప్రవీణ్ కుమార్. గ్రామ పెద్దల సమక్షంలోనే టీడీపీ నేత శ్రీను కర్రతో తనపై దాడి చేశారని వెల్లడించారు. నరసింగాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో ఇంకా జరగబోయే పొంగళ్ళ గురించి, జాతర గురించి నన్ను పిలవడం జరిగింది. అంతలోకి వెంకటరమణ అనే సెల్లో నుంచి నేను మాట్లాడుతూ ఉంటే ఏ సీను అనే వ్యక్తి నాతో మాట్లాడడం జరిగింది. నీ వల్ల అయితే నువ్వు రారా అనేసి నానా బూతులతో నానా రెచ్చగొట్టి నువ్వే రారా అన్నాడు. నేను చంద్రగిరిలో కాపురం ఉన్నాను. సరే గ్రామస్తులు పిలుస్తున్నాడు కదా అనేసి నేను వాళ్ళు వస్తానని చెప్పడంతో వీడు ఆ ప్లేస్లోకి రావడం, నన్ను వెంటనే కర్ర తీసుకుని కొట్టడం జరిగింది. 50 మంది పెద్దలు చిన్నలందరూ మేము మాట్లాడుకుంటా ఉంటే నేను రాగానే ఏం మాట్లాడుకున్నానే ఆ సీను అనే వ్యక్తి కర్ర తీసుకొని గుడి మెట్లు ఎక్కి పైకి ఎక్కి నన్ను చూసి నా తల మీద కొట్టడం జరిగింది. ఒక దెబ్బ కింద పడిపోయినాను. పడిపోతే నేను మళ్ళా వెంటనే టక 4 పెట్లు కొట్టడం జరిగింది. నేను ఎటువంటిది నరసింగాపురం గ్రామంలో కానీ ఎక్కడ కానీ నేను చెడు చేసినట్టు ఎక్కడ లేదు. కానీ గవర్నమెంట్ చెందినప్పటి నుంచి నా మీద కక్ష సాధింపులతో చాలా రకాల ఇబ్బంది పెట్టి నా మీద కేసులు పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెవిరెడ్డి అక్రమ అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై చంద్రగిరిలో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? పోలీసులు కేసు నమోదు చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? సిద్ధు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఓవైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేసిన తర్వాత కూటమి నేతలు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. పొంగరవారిపల్లి సర్పంచ్ భారతి అతను దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులపైన దాడి చేసిన ఘటన మర్చిపోకముందే మళ్ళా ఈ యొక్క ఏదైతే చంద్రగిరి మండలం నరసింగాపురం సంబంధించి గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ పైన రాత్రి దాడి చేయడం జరిగింది. గ్రామంలో యొక్క జాతర విషయం పైన గ్రామం అంతా కూడా సమావేశం అయిన తర్వాత గ్రామస్తుడిగా ఈ యొక్క ప్రవీణ్ కుమార్ ను పిలవడం జరిగింది. యథావిధిగా గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమం కావడంతో ఆయన కూడా చంద్రగిరిలో కాపురం ఉంటున్నటువంటి ఈ యొక్క ప్రవీణ్ కుమార్ కూడా వెళ్లడం జరిగింది. కూటమి ఈ విజయం సాధించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో సొంత గ్రామం విడిచి ఆయన ప్రస్తుతం చంద్రగిరిలో ఉంటున్నారు. ఈ యొక్క గ్రామం కార్యక్రమం కావడంతో వెళ్లిన తర్వాత ఒక్కసారిగా టీడీపీ నేత యొక్క శ్రీను కర్రతో దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. 5 కుట్లు పడ్డాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో వరుసగా యొక్క దాడులు జరుగుతుండడం, ఈ యొక్క చెవిరెడ్డి అక్రమ అరెస్టు తర్వాత నాయకుడు లేడు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా యొక్క తండ్రి అక్రమ అరెస్టు సంబంధించి విజయవాడలోనే యొక్క కోర్టు వ్యవహారాన్ని చూస్తూ ఉన్న నేపథ్యంలో వరుసగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క దాడులకు సంబంధించి ఓవైపు ధైర్యం నింపేందుకు కార్యకర్తకు అండగా ఉండేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా సంబంధించి ఈ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇటీవలే దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి గాయపడిన వారి కుటుంబాలను కూడా పరామర్శించారు. ఈ యొక్క దాడులు చేస్తే సహించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటూ వైపు భరోసానిచ్చి వరుసగా ఈ యొక్క కూటమి నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. దాడికి సంబంధించి ఈ యొక్క ఘటన మరొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఓకే మూర్తి.